ఇప్పుడే సుదర్శన్లో మట్కా ఎర్లీ మార్నింగ్ షో చూసొచ్చా. అండ్ సూర్య గారి కంగువ మూవీ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఎప్పటి నుండో ప్రాపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ ఇంకోసారి కొత్త కాన్సెప్ట్ మన ముందుకు వచ్చాడు. మరి ఈసారైనా ప్రాపర్ సక్సెస్ ని అందుకున్నాడా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ గా ఇస్తున్నా, కొట్టేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ విషయానికి వస్తే, ఒక వలస బాధితుడిగా విశాఖపట్నంలో అడుగుపెట్టిన వాసు ఒక కూలిగా తన జీవితాన్ని మొదలుపెట్టి మెట్టు మెట్టు ఎక్కుతూ మట్కా అనే ఆటతో పూర్తి దేశాన్ని తన గుప్పట్లో ఎలా పెట్టుకున్నాడు అనేది సినిమా బేసిక్ స్టోరీ లైన్. నా కమింగ్ టు ద పాజిటివ్స్, వరుణ్ తేజ్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్. ప్రతి మూవీతో తన యాక్టింగ్ స్కిల్స్ ని పెంచుకుంటూ తను చేసే ప్రతి క్యారెక్టర్లోనూ వేరియేషన్ చూపిస్తూ ఒక స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ స్లాంగ్ ని బాగా పట్టేశాడు. అలానే ఇంకా ఈ సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ ఒక 20 minutes వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండింది. అందులోనే వాసు చైల్డ్హుడ్ పోర్షన్ ఉంటుంది, అది కూడా బాగుండింది. అలానే కొన్ని డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చాయి. ఇంకా సినిమాలో మంచి టెక్నికల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. జీవి ప్రకాష్ గారి బీజిఎం అండ్ స్టైలిష్ సినిమాటోగ్రఫీ వల్ల అట్లీస్ట్ చూడడానికి ఒక గ్యాంగ్స్టర్ మూవీ ఫీల్ వచ్చింది. ఇంకా ఆర్ట్ అయితే బ్రిలియంట్ అనే చెప్పాలి, మనల్ని 90s టైంలోకి తీసుకెళ్లిపోతారు అలా. ఇక ఇప్పుడు నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే, ముందుగా అసలు ప్రాపర్ స్టోరీయే లేదు మూవీకి. అంటే ఒక క్యారెక్టర్ ఎదుగుదలని మాత్రమే కథగా పెట్టుకొని తీసేస్తే ఎంగేజ్ చేయలేరు. ప్రాపర్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటేనే ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఎంత గొప్పోడికైనా సరే లైఫ్లో అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులని ఎదుర్కొని పోరాడి గెలిస్తేనే అసలైన పవర్ఫుల్ పర్సన్ అవుతాడు. అసలు లైఫ్లో ఏం ఫైట్ చేయకుండా, ఎటువంటి స్ట్రాటజీస్ లేకుండా ఈజీగా గొప్పోడైపోతే కన్విన్సింగ్ గా అనిపించదు అండ్ హై కూడా ఫీల్ అవ్వలేం. సినిమా మొత్తం కన్వీనియంట్ రేటింగే ఉంటుంది. వాసు క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటే అది ఎందుకని ప్రాపర్ రీజన్స్ కూడా ఉండవు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్ గా పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు కొంతవరకు భరించినా సెకండ్ హాఫ్ తో మన పేషెన్స్ ని టెస్ట్ చేసేస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే పెట్టుకున్నారు, కానీ ఒక్కటి కూడా ప్రాపర్ హై ఇవ్వదు. దానికి కారణం ఆ యాక్షన్ ఎపిసోడ్ కి ముందు జరిగే డ్రామా మనకి కనెక్ట్ అవ్వకపోవడం. సాలిడ్ యాంటాగనిస్ట్ లేడు ఈ సినిమాకి. ఉంటారు కానీ ఏదో ఇంకా ఉండాలి కాబట్టి, కావాలి కాబట్టి ఉన్నట్టు ఉంటారు అంతే. ఇంకా మీనాక్షితో లవ్ ట్రాక్ చాలా లైట్ గా అనిపించింది, అసలు కనెక్ట్ కాలేదు. అలానే మూవీలో ఉన్న ఏ ఎమోషన్ కూడా మనకి ప్రాపర్ గా కనెక్ట్ అవ్వదు. వీటితో పాటు ఇంకా సాంగ్స్ ఒకటి వెంటనే వచ్చినట్టు అనిపించాయి. ఒక్క పాట కూడా బాలేదు. అండ్ క్లైమాక్స్ లో ఒక ఐటమ్ సాంగ్ అయితే పెట్టుకున్నారు, అది మరీ ఫోర్స్డ్ గా అనిపించింది. కరుణ్ కుమార్ గారు అసలు తీసుకున్న కొత్త పాయింట్ వచ్చేసి మట్కా. దాని ప్రస్తావన ఇంటర్వ్యూల వరకు అసలు రానే రాదు. సరే, దాన్ని థర్డ్ లేయర్ గా పెట్టుకున్నా కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ అసలు ఏ డీటెయిల్ ఇవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిలిం. వరుణ్ తేజ్ గారి ఎఫర్ట్స్ ఇంకోసారి వేస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ టైం అయినా మంచి సక్సెస్ కొడతారని ఆశిస్తూ, బై టీమ్ మూవీస్ ఫర్ యూ.